సో గుడ్ మార్నింగ్. సో మనం ఇప్పుడు లాస్ట్ టాపిక్ వచ్చాము. సో నార్మల్ థ్రస్ట్, రేడియల్ షియర్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో నార్మల్ థ్రస్ట్ డెఫినిషన్స్ వీటి గురించి మనం లాస్ట్ క్లాస్‌లో నేర్చుకున్నాం. సో నార్మల్ థ్రస్ట్ ఫార్ములా ఏంటంటే పిఎన్ రిప్రజెంట్ చేస్తారు. హెచ్ ఇంటూ కాస్ థీటా ప్లస్ వి ఇంటూ సైన్ థీటా. సింపుల్‌గా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలంటే ప్రాసెస్ ఏంటంటే జనరల్‌గా హారిజాంటల్ కాంపోనెంట్ ఏమో కాస్ థీటా తీసుకుంటాము. వర్టికల్ కాంపోనెంట్ ఏమో జనరల్‌గా సైన్ థీటా అవుతుంది. అంటే వర్టికల్ మీన్స్ అపోజిట్ సైడ్ ఎప్పుడైనా సైన్‌గా ఉంటుంది. హారిజాంటల్ కాంపోనెంట్ అడ్జసెంట్ సైడ్ ఎప్పుడు కాస్ థీటా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్లస్ వస్తుంది. సో రేడియల్ షేర్‌కి ఫార్ములా ఆపోజిట్ అవుతుంది. ఇక్కడ హెచ్ ప్లేస్‌లో కాస్ థీటా ప్లేస్‌లో సైన్ థీటా అవుతుంది. సైన్ థీటా ప్లేస్‌లో కాస్ థీటా వస్తుంది. ఇక్కడ ప్లస్‌లో మైనస్ వస్తుంది. ఈ 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే మనం ఈ మోడల్ ప్రాబ్లమ్స్ చేయడం ఈజీ. సేమ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో దీనికంటే ముందు నేను దీనికంటే బ్యాక్ సైడ్ ఉన్న వేరే ప్రాబ్లమ్ చెప్తాను. సర్క్యులర్ ఆర్చ్ మీద ఉన్న ఒక ప్రాబ్లమ్ చెప్తాను. ఈ ప్రాబ్లమ్ కవర్ చేసి అది చేస్తాను. ప్రోబబుల్ కాలిక్యులేషన్ అంతా. ఎందుకంటే అది కొంచెం ఓవర్‌గా అంటే కొంచెం బీభత్సంగా అనిపిస్తుంటుంది. ఇది కూడా కాదు ఇంకో ప్రాబ్లమ్. ఇది ఇంకో మోడల్ ప్రాబ్లమ్. ఇందాక చెప్పాను చూసారా? అది. ఓకే. నెక్స్ట్ ఇదేనండి. ఓకే. 3 ఇంజ్డ్ సర్క్యులర్ ఆర్చ్. రేపు ఎగ్జామ్‌లో సెగ్మెంటల్ ఆర్చ్ అన్నా, సర్క్యులర్ ఆర్చ్ అన్నా, సర్క్యులర్ ఆర్చ్ కిందకి కన్సిడర్ అవుతుంది. ఓకేనా? రేపు ఎగ్జామ్‌లో సెగ్మెంటల్ ఆర్చ్ అన్నా, సర్క్యులర్ ఆర్చ్ అన్నా ఓకే. స్పాన్ ఇచ్చాడు 40 మీటర్స్ అన్నాడు. సో స్పాన్ 40 మీటర్స్, 40 మీటర్స్ స్పాన్ డ్రా చేసుకుంటారు. అండ్ డ్రై 7 మీటర్స్ అన్నాడు కాబట్టి ఈ యొక్క క్రౌన్ పాయింట్ నుంచి సపోర్ట్స్ మధ్య డిస్టెన్స్ 7 మీటర్స్. Okay, and it's subject to a load of 80 kilonewtons acting 10 meters from the from the right support. Sorry. సో బి నుంచి అంటే రైట్ అంటే ఇదేగా, ఇది లెఫ్ట్ సపోర్ట్ అవుతుంది, ఇది రైట్ సపోర్ట్ అవుతుంది. సో ఈ రైట్ సపోర్ట్ నుంచి 10 మీటర్స్ డిస్టెన్స్ లో మనకి ఈ యొక్క పాయింట్ లోడ్ యాక్ట్ అవుతుంది. ఎంత 80 కిలోమీటర్స్ లోడ్ అనే పాయింట్ లోడ్ యాక్ట్ అవుతుంది. సో యాస్టిక్ గా డయాగ్రామ్స్ కన్ఫర్మేషన్ అంతా డ్రా చేసుకున్నాం. సో ఈ విధంగా డ్రా చేసుకోవాలి. కన్స్ట్రక్షన్ ఆఫ్ డయాగ్రామ్ మీరు చేసుకోవాలి. ఓకే. సో అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డయాగ్రామ్ కంప్లీషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడో చూడండి ఫస్ట్. సో ఏం కనుక్కోమన్నాడు ఇక్కడ? హారిజాంటల్ థ్రస్ట్, రియాక్షన్స్ కనుక్కోమన్నాడు. అవి మనం ఎప్పుడు ఎలాగో చేస్తాం. అండ్ ఆల్సో ఏం అడుగుతున్నాడు? నార్మల్ థ్రస్ట్, రేడియల్ షియర్ అండ్ బెండింగ్ మూమెంట్ ఎట్ ఏ సెక్షన్ 10 మీటర్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ అంటున్నాడు. సో లెఫ్ట్ కాదండి, ఇక్కడ రైట్ సపోర్ట్. ప్రాబ్లం జస్ట్ మిస్టేక్. ఇక్కడ రైట్ సపోర్ట్ అని తీసుకోండి. ఫ్రమ్ ద రైట్ సపోర్ట్. సో రైట్ సపోర్ట్ అంటే ఈ 10 మీటర్ దగ్గర, ఇటు నుంచి 10 మీటర్ దగ్గర నార్మల్ థ్రస్ట్, రేడియల్ షియర్, బెండింగ్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో బెండింగ్ మూమెంట్ కావాలంటే మీకు ఆల్రెడీ తెలిసిందే, రియాక్షన్స్ కావాలి అండ్ హారిజాంటల్ థ్రస్ట్ ఉంటేనే మనం బెండ్ మూమెంట్స్ కనుక్కోవాలి. యాస్టిక్ వాడు ఆల్రెడీ అడిగాడు. సో ఇప్పుడు ప్రాబ్లం ఎలా చేయాలో చూద్దాం. సో సేమ్ కాన్సెప్ట్, ఇంకా నేను అంత డీటెయిల్ గా చెప్పను. సో రియాక్షన్స్ కావాలి. ఇక్కడ సపోర్ట్స్ సేమ్ లెవెల్లో కాబట్టి ఫస్ట్ మూమెంట్ అబౌట్ ఏ ఈక్వల్ 0 చేయాలి, మూమెంట్ అబౌట్ బి ఈక్వల్ 0 చేయాలి, మూమెంట్ అబౌట్ సి ఈక్వల్ 0 లెఫ్ట్ సైడ్ కానీ చేయొచ్చు లేదా రైట్ సైడ్ కానీ చేయొచ్చు. ఈ 3 స్టెప్స్ చేస్తే మీకు రియాక్షన్స్, హారిజాంటల్ థ్రస్ట్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మూమెంట్ అబౌట్ ఏ తీసుకుంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఆర్బి ఇంటూ 40. సో ఇది యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది రొటేషన్ చేస్తే. సో అందుకే ప్లస్ తీసుకుంటున్నాను. ఇంకేమున్నాయి? ఇంకా రియాక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ హారిజాంటల్ థ్రస్ట్ ఉంది. అలాంగ్ ద ఈ జాయింట్ కి ఎదురుగా ఉంటుంది కాబట్టి ఎటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉండదు కాబట్టి హెచ్ ఇంటూ 0 అయిపోతుంది. ఇంకొక పాయింట్ లోడ్ ఉంది. సో ఆ పాయింట్ లోడ్ ఏంది? 80 కిలోమీటర్స్ పాయింట్ లోడ్ యాక్ట్ అవుతుంది. సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో 80 ఇంటూ ఇటువైపు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? ఈ 40 నుంచి 10 పోతే 30. సో దేర్ఫోర్ 80 ఇంటూ 30. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్బి వాల్యూ వస్తుంది. ఒకవేళ ఇలా అనుకుంటే మూమెంట్ అవుట్ బి ఈక్వల్ 0 చేయొచ్చు లేదా సమ్మేషన్ అప్వర్డ్ ఫోర్స్ ఈక్వల్ డౌన్ ఫోర్స్ చేసినా కూడా మీకు ఆర్ఏ వాల్యూ వస్తుంది. సో ఆర్బి ఆర్ఏ వాల్యూ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలండి? టేక్ మూమెంట్ అవుట్ సి ఈక్వల్ 0 లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ చేయొచ్చు. సో టేక్ మూమెంట్ అవుట్ సి ఈక్వల్ లెఫ్ట్ సైడ్ చేసినా రైట్ సైడ్ చేసినా మీకు 2 ప్రాసెస్ చూపించాను. ఇక్కడ 2 ప్రాసెస్ లో చేస్తే మీకు సేమ్ హారిజాంటల్ థ్రస్ట్ వాల్యూ వస్తుంది. 57.14 అండ్ 57.14 వాల్యూ వస్తుంది. సో ఎప్పుడైతే రియాక్షన్స్ ఇవన్నీ కనుక్కున్న తర్వాత నెక్స్ట్ ఏం అడుగుతున్నాడో ప్రాబ్లం లో నార్మల్ థ్రస్ట్, హారిజాంటల్ థ్రస్ట్ అండ్ రియాక్షన్స్ కనుక్కున్నాడు. సో దీని తర్వాత ఏం కనుక్కుంటున్నాడు? నార్మల్ థ్రస్ట్, రేడియల్ షియర్ అండ్ బెండింగ్ మూమెంట్ ఎట్ ఏ సెక్షన్ 10 మీటర్స్ ఫ్రమ్ ద రైట్ సపోర్ట్ అడుగుతున్నాడు. సో లెఫ్ట్ కాదు రైట్. సో బెండ్ మూమెంట్ ఎట్ 4 మీటర్స్ ఫస్ట్ ఇచ్చేద్దాం. బెండ్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో బెండ్ మూమెంట్ జనరల్ ఫస్ట్ స్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే పెద్ద దానికి ఎక్కువ చికాకులు ఏమి ఉండవు. సో దానికి బెండ్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే సమ్ రైట్ సపోర్ట్ కదా. సో రైట్ సపోర్ట్ కాబట్టి ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో రైట్ సైడ్ సపోర్ట్ ఏమున్నాయి? ఇక్కడ ఒక స్పాన్, అదే ఒక ఆర్చ్ ఆఫ్ ది పోర్షన్ ఇటువైపు ఉంది. అండ్ ఇక్కడ ఒక ఆర్చ్ పోర్షన్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఒక 80 కిలోమీటర్స్ లోడ్ యాక్ట్ అవుతుంది. ఓకే. ఇంకా ఉంది. ఇక్కడ నుంచి ఒక ఆర్బి రియాక్షన్ యాక్ట్ అవుతుంది. ఓకే. ఓకే. ఇటు నుంచి ఒక హారిజాంటల్ థ్రస్ట్ యాక్ట్ అవుతుంది. సో హారిజాంటల్ థ్రస్ట్. ఓకే. దీని హైట్ ఎంత ఇక్కడ? దీని హైట్ హారిజాంటల్ థ్రస్ట్ కి అలాంగ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎగ్జాక్ట్ గా ఇక్కడ కాదు. టోటల్ హైట్ 7 కాబట్టి ఇది 7 కాదు. ఓకే. నెక్స్ట్ ఇంకేముంది? ఇక్కడ నుంచి ఇక్కడికి 10 మీటర్స్ డిస్టెన్స్ ఉంది. సో ఇది 10 మీటర్స్ డిస్టెన్స్. ఈ హైట్ తెలీదు. ఇది టోటల్ హైట్ మాత్రం 7. కానీ ఈ పాయింట్ దగ్గర ఉన్న హైట్ ఎంతో తెలియదు కాబట్టి దాన్ని ఎప్పుడు జనరల్‌గా ఏమనుకుంటున్నాం?
y అనుకుంటాం. సో ఈ పారామీటర్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ప్రాబ్లమ్ ఎలా చేయాలో చూద్దాం. సో టేకింగ్ మూవ్‌మెంట్ అబౌట్ ఎట్ ద పాయింట్ 10 కిలోమీటర్స్ దగ్గర చేద్దాం. సో 10 మీటర్స్ దగ్గర చేస్తే ఎలాగోనో చూద్దాం. సో చూద్దాం ఎలా చేయాలో. సో ఫస్ట్ మూవ్‌మెంట్ అబౌట్ పాయింట్ అబౌట్ ఇక్కడ తీసుకుంటున్నాం. సో టేకింగ్ మూవ్‌మెంట్ అబౌట్ 10 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ 10 మీటర్స్ కాబట్టి 10 మీటర్స్ తీసుకుంటే సో ఫస్ట్ వన్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఆర్‌బి ఇంటూ 10. సో ఇది ఏం చేస్తుంది? సాగింగ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ప్లస్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ హారిజాంటల్ రియాక్షన్ ఒకటి, హారిజాంటల్ థ్రస్ట్ ఒకటి ఉంది. సో ఇక్కడ ఫోర్స్ ఇంటూ ఈ డైరెక్షన్ లో ఫోర్స్ ఇంటూ అగైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో h ఇంటూ y. సో y అనేది మనకి డైరెక్ట్ గా తెలియదు కాబట్టి సో y కి తెలియాలంటే ఇది ఏంటిది? ఇచ్చిన ప్రాబ్లం సర్క్యులర్ ఆర్చ్ కాబట్టి ఫార్ములా ఏంటి? సర్క్యులర్ ఆర్చ్ కి y ఫైండ్ అవుట్ చేయడానికి √r² - x² - L/2 ఫార్ములా ఉంది. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ వస్తుంది. బట్ ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఎక్కడ రేడియస్ వాల్యూ ఇవ్వలేదు. సో రేడియస్ కనుక్కోవాలంటే మీకు ఆల్రెడీ చెప్పిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ ద్వారా చేయొచ్చు. ఆ కాన్సెప్ట్ మళ్ళొకసారి గుర్తు చేస్తాను మీకు. సో సపోజ్ ఇది ఒక సర్కిల్ తీసుకుంటే ఇక్కడ స్పాన్ ఆర్చ్ ఇక్కడ ఎక్కడో ఉంది, మిడిల్ లో లేదు. సో ఆ మిడిల్ యొక్క స్పాన్ ఎంత? సో ఎంత అన్నాడు? 20 మీటర్స్ టోటల్ అన్నాడు. సో 20 కాబట్టి ఇటు ఎంత? సో 20 40 అన్నాడు. సారీ 40 మీటర్ స్పాన్ కాబట్టి ఇటు 20 ఉంటుంది అండ్ ఇటు 20 ఉంటుంది. సో ఇది బై ఇది. సో 20/20. ఓకే. సో 20/20 ఈజ్ ఈక్వల్ టు ఈ డిస్టెన్స్ ఎంత? హైట్ ఆల్రెడీ ప్రాబ్లంలో ఇచ్చాడు 7 అవుతుంది. మరి 7 అవుతాయి. ఈ రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత అవుతుందండి? ఈ రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత అవుతుంది? సో యాక్చువల్‌గా ఒక సర్కిల్ యొక్క డయామీటర్ 2 టైమ్స్ ఆఫ్ ఇట్స్ రేడియస్. సో 2r - 7 చేస్తే దాని యొక్క టోటల్ రేడియస్ వస్తుంది. సో 2r - 7 చేస్తే ఈ రిమైనింగ్ డిస్టెన్స్ వస్తుంది. సో ఆ విధంగా సిమెట్రికల్ ట్రయాంగిల్ లాగా ఇది బై ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది బై ఇది హైట్. ఈ రెండు వేస్తే మనకి ఈ టర్మ్స్ లో రేడియస్ వస్తుంది. సో ఎప్పుడైతే రేడియస్ కనుక వచ్చిందనుకోండి, సో నెక్స్ట్ మనం డైరెక్ట్ గా అది y వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు డైరెక్ట్ గా దాని యొక్క ఆన్సర్ వస్తుంది. సో డైరెక్ట్ గా ఇది తెలుసు ఇది తెలుసు డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేస్తున్నారు, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే. ఎటు పాయింట్ ఎగ్జాక్ట్ గా అంటే ఏ వాల్యూ దగ్గర అన్నాడా ఏదైనా ఇంత డిస్టెన్స్ అంటే డైరెక్ట్ గా చేసేసుకుంటే అయిపోతుంది. ఇక సెక్షన్ xx అని తీసుకోవాల్సిన అవసరం లేదు ప్రీవియస్ ప్రాబ్లం లాగా. ఎందుకంటే వాడు ఎగ్జాక్ట్ గా పాయింట్ 10 మీటర్ దగ్గర తీసుకున్నాడు కాబట్టి డైరెక్ట్ 10 తీసుకున్నాం కాబట్టి ఇక సెక్షన్ ఏం లేకుండా సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అప్ టు దట్ పాయింట్ అండ్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకే. ఈ కాన్సెప్ట్ తో అయిపోయింది. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ అగైన్ నార్మల్ థ్రస్ట్ రేడియల్ షియర్ కూడా ఎట్ ఏ సెక్షన్ 10 మీటర్స్ ఫ్రమ్ రైట్ సపోర్ట్ అన్నాడు. సో 10 మీటర్ దగ్గర రైట్ సపోర్ట్ దగ్గర నార్మల్ థ్రస్ట్ రేడియల్ షియర్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అయితే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లం అదే. ఇక్కడ కాస్ θ sin θ అడుగుతున్నాడు. సో కాస్ θ sin θ కావాలి అంటే దీన్ని ఏం చేస్తామంటే ఉన్నటువంటి మనకి ఈక్వేషన్ ఒకటి ఉంది చూసారా? y √r² - x² - ఈ ఫార్ములా ఉంది కదా. ఈ ఫార్ములా ద్వారా దీని డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే ద dy/dx ఈజ్ ఈక్వల్ టు tan θ కి అవుతుంది ఈక్వల్ గా జనరల్ గా. అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే ఏమవుతుంది? జనరల్ గా tan θ కి అవుతుంది. సో అట్లా ఈ ఉన్న ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే అది జనరల్ గా tan θ కి ఈక్వల్ గా అవుతుంది. సో tan θ వచ్చిన తర్వాత θ వాల్యూ వచ్చింది అనుకోండి, ఆ θ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి నార్మల్ థ్రస్ట్ అయినా సరే రేడియల్ షియర్ అయినా ఈజీగా క్యాలిక్యులేట్ చేయడం వస్తుంది. ఓకే. సో ఫస్ట్ θ కావాలంటే మనకి dy/dx కావాలి. dy/dx కావాలంటే ముందు y కావాలి. సో y కావాలంటే √r² - x² - ఉంది. సో ఈ ఈక్వేషన్ ని ఫస్ట్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ x చేస్తే ఇది ఒక్కటే మనకి ఇక్కడ ఒకటే ఇది ఒకటే మెయిన్ ఇంపార్టెంట్. ఇది కాన్స్టెంట్ అండి. ఇక్కడ r l విత్ రెస్పెక్ట్ x చేస్తున్నప్పుడు ఈ రిమైనింగ్ టర్మ్ అంతా కాన్స్టెంట్ అవుతుంది. సో ఇదంతా డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ x చేస్తే ఇదంతా ఏమవుతుంది? 0 అయిపోతుంది. సో ఈ టర్మ్ అంతా మనకి 0 అయిపోతుంది. సో దాన్ని తీసేసి పక్కన పడేస్తే అయిపోతుంది. సో ఆ వాల్యూ అంతా 0 అయిపోతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. సో ఇది దీన్ని పక్కన పడేస్తే ఇంకా రిమైనింగ్ ఇది ఒకటే ఉంది. సో dy/dx విత్ రెస్పెక్ట్ టు √x ఏమవుతుంది? 1/2√x అవుతుంది. సో 2√x అయ్యి ఇది ఫంక్షన్ కాబట్టి అండ్ అగైన్ ఇందులో ఉంది కాబట్టి అగైన్ దీంట్లో విత్ రెస్పెక్ట్ డెరివేట్ చేస్తే x² కాబట్టి -2x ఎక్స్పోనెంట్ ఫార్ములా అంటే n × x⁻n - 1 ఫార్ములా ద్వారా చేస్తే ఇది వస్తుంది. ఇలా చేసిన తర్వాత కాస్త సింప్లిఫికేషన్ చేస్తే ఇలా వస్తుంది. అయితే ఇప్పుడు ఆల్రెడీ ప్రాబ్లంలో ఏమన్నాడంటే ఒకసారి మళ్ళీ పైకి తీసుకెళ్తాను మిమ్మల్ని. ఓకే. చూడండి అక్కడ చూడండి సపోర్ట్ చూస్తే ఇక్కడ 10 మీటర్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ సపోర్ట్ అన్నాడు. సో ఈ నార్మల్ థ్రస్ట్ రేడియల్ షియర్ ఎక్కడ క్యాలిక్యులేట్ చేయమన్నాడు? 10 మీటర్ దగ్గర క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు కాబట్టి సో x వాల్యూ 10 తీసుకోవాలి. సో 10/r వాల్యూ ఆల్రెడీ ఇందాక ఫైండ్ అవుట్ చేసాము. ఆ r వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వాల్యూ వచ్చింది. ఈ θని ఇటు పంపిస్తే tan ఇన్వర్స్ ఆఫ్ సంథింగ్ వస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియన్స్ వస్తే దాన్ని డిగ్రీ బటన్ మీద ప్రెస్ చేస్తే మీకు ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగిల్స్ లో వస్తుంది. ఓకే. ఒకసారి యాంగిల్ వచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్లి ఇక్కడ h cos θ sin θ cos θ లో θ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వాల్యూ వస్తుంది. అయితే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ h అంటే ఏంటంటే
హారిజంటల్ థ్రస్ట్. సో హారిజంటల్ థ్రస్ట్ ఆల్రెడీ మన ప్రాబ్లమ్‌లో కనుక్కున్నాం. H ఈజ్ ఈక్వల్ టు 57.14 అని ఆల్రెడీ కాలిక్యులేట్ చేసాం. ఏది ప్రాబ్లమ్ లేదు. బట్ V అంటే వర్టికల్ షియర్ ఫోర్స్. ఆ పాయింట్ దగ్గర ఉన్నటువంటి షియర్ ఫోర్స్ ఎంతో కాలిక్యులేట్ చేయాలి. సో V మీన్స్ షియర్ ఫోర్స్. సో షియర్ ఫోర్స్ మీకు కాలిక్యులేట్ చేయడం మీకు ఆల్రెడీ తెలుసు. ఈ పాయింట్ దగ్గర షియర్ ఫోర్స్ ఏముంటుందండి? ఇక్కడ ఒక RB వాల్యూ ఉంది. సో RB వాల్యూ ఎంత ఆల్రెడీ 20. సో 20 ఓకే. అప్ టు ఈ పాయింట్ వరకు ఏదైనా లోడ్స్ ఉన్నాయా? ఏమి లోడ్ లేదు కాబట్టి సేమ్ ఇక్కడ కూడా అదే వాల్యూ ఉంటుంది కాబట్టి దేర్‌ఫోర్ వర్టికల్ షియర్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 20 ఎట్ దట్ పాయింట్. ఓకే. సో దేర్‌ఫోర్ V ఈజ్ ఈక్వల్ టు అదే వాల్యూ అవుతుంది. సో దట్ ఈస్ RB ఈక్వల్ టు 0 అవుతుంది. సో వర్టికల్ షియర్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 20. సో ఇదొక్కటి కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో V అంటే వర్టికల్ షియర్ ఫోర్స్. సో వర్టికల్ షియర్ ఫోర్స్ అంటే అన్‌బాలన్స్డ్ వర్టికల్ ఫోర్సెస్ ఎట్ దట్ పాయింట్. సో అటువైపు ఉన్నటువంటి టోటల్ వర్టికల్ ఫోర్సెస్ ఏమైతే ఉన్నాయో వాటిని తీసుకోవాలి. ఓకే. అలా 20 వస్తుంది. సో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు నార్మల్ థ్రస్ట్ ఎట్ దట్ సెక్షన్ గాని, ఎట్ దట్ పాయింట్ 10 మీటర్ దగ్గర వచ్చేస్తుంది నార్మల్ థ్రస్ట్. అదేవిధంగా రేడియల్ షియర్‌కి ఫార్ములా H ఇంటూ సైన్ థీటా మైనస్ V కాస్ థీటా. సో H అంటే సేమే, V అంటే కూడా సేమే, థీటా అంటే అన్ని సేమ్ కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే -1.18 వస్తుంది. ఒక్కొక్కసారి 0 కూడా వచ్చినా ఆశ్చర్యం లేదు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో ఇలా వాడు అడిగిన కాన్సెప్ట్స్ చేసాం, ఫైండ్ ఔట్ చేసాం అయిపోయింది. ఓకే. ఇది బేస్డ్ ఆన్ సర్క్యులర్ టైప్ మోడల్ ప్రాబ్లమ్. ఓకే. సర్క్యులర్ మోడల్ అయ్యి నార్మల్ థ్రస్ట్ రేడియల్ షియర్ కాలిక్యులేట్ చేయాలంటే ఈ ఈక్వేషన్ మెయిన్ ఇంపార్టెంట్. సేమ్ ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్‌లో కన్సిడర్ చేసినట్టే అదే ఫార్ములాని చేసుకుంటూ వస్తే వచ్చేస్తుంది. ఇదే ప్రాబ్లము, ఇదే మోడల్ కాన్సెప్ట్. ఇప్పుడు ఒక పారాబోలిక్ ఆర్చ్ అయితే ఎలా చేయాలో చూద్దాం. సో ఇప్పుడు కూడా మీకు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే. ఇప్పుడు చూద్దాం. ఏ 3 ఇంజ్డ్ పారాబోలిక్ ఆర్చ్ అని క్లియర్‌గా ప్రాబ్లమ్‌లో అన్నాడు. అండ్ ఇట్స్ స్పాన్ ఇచ్చాడు 20 మీటర్స్ అన్నాడు కాబట్టి సో 20 మీటర్స్ స్పాన్‌తో కొంచెం ఫ్లాట్‌గా డ్రా చేయాలి ఆర్చ్. ఓకే. మరీ సర్క్యులర్ షేప్‌లో కాకుండా ఫ్లాట్‌గా రాయాలి. ఓకే. రైజ్ 5 మీటర్స్ ఇచ్చాడు. ఇక్కడి నుంచి ఇక్కడికి హైట్ ఆఫ్ ది డిస్టెన్స్ 5 మీటర్స్ ఇచ్చాడు. అండ్ ఇట్ క్యారీస్ యూనిఫామ్‌లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ఆఫ్ 20 కిలోమీటర్స్ పర్ మీటర్స్ ఓవర్ లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ది స్పాన్. అంటే ఈ ఆర్చ్‌లో ఉన్న సగంలో ఒక సగానికి సగం ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్‌లో మొత్తం త్రూ ఔట్ ద ఆర్చ్ మొత్తం యూడిఎల్ యాక్ట్ అవుతుందన్నాడు. ఎంత అది 20/10 అంటే ఒక 10 మీటర్స్ చొప్పున 20 కిలోమీటర్స్ పర్ మీటర్‌కి యాక్ట్ అవుతుందన్నాడు. ఓకే. ఇంకేమన్నాడు అండ్ ఇంకో పాయింట్ కూడా ఇచ్చాడు. అండ్ పాయింట్ ఆఫ్ పాయింట్ లోడ్ ఇచ్చాడు. పాయింట్ లోడ్ కూడా ఇచ్చాడు. 120 కిలో న్యూటన్స్ అట్ 5 మీటర్స్ అన్నాడు. సో 120 కిలో న్యూటన్స్ అట్ 5 మీటర్స్ అన్నాడు కాబట్టి అట్ 5 మీటర్స్ ఫ్రమ్ రైట్ అన్నాడు. సో రైట్ ఎండ్ అన్నాడు. సో ఇది రైట్ సైడ్ అవుతుంది కదా. సో రైట్ సైడ్ నుంచి 5 మీటర్స్ డిస్టెన్స్ లో అగైన్ ఒక పాయింట్ లోడ్ కూడా యాక్ట్ అవుతుంది అన్నాడు. సో 120 కిలోమీటర్స్ లోడ్ అనే పాయింట్ లోడ్ కూడా యాక్ట్ అవుతుంది అన్నాడు. సో ఇవన్నీ ఇచ్చాడు. సో ఇచ్చిన డేటా బట్టి మనం ఫిగర్ డ్రా చేసుకోవాలి. వన్స్ ఫిగర్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత నెక్స్ట్ వాడు ఏం అడిగాడో ప్రాబ్లంలో అది చూసుకోవాలి. సో ఆ ప్రాబ్లంలో ఏం అడిగాడో చూడండి. ఏమడిగాడు? ఫైండ్ ది బెండింగ్ మూమెంట్ అండ్ నార్మల్ థ్రస్ట్ అండ్ రేడియల్ షియర్ ఎట్ ఏ సెక్షన్ 4 మీటర్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ అన్నాడు. ఓకే. ఎక్కడన్నాడు? లెఫ్ట్ సైడ్ నుంచి, అంటే లెఫ్ట్ సైడ్ నుంచి 4 మీటర్ దగ్గర క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఓకే. సో ఇలా క్యాలిక్యులేట్ చేయాలన్నా, బెండింగ్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేయాలన్నా, ఏం ఫైండ్ అవుట్ చేయాలన్నా మనకి జనరల్‌గా ఏమేం కావాలి? హారిజాంటల్ థ్రస్ట్ కావాలి, రియాక్షన్స్ కావాలి. సో రియాక్షన్స్ కావాలంటే మీకు ఆల్రెడీ ఫస్ట్ నేను చెప్పిన కాన్సెప్టే. ఫస్ట్ మూమెంట్ అప్పుడు A = 0 చేయాలి. మూమెంట్ అప్పుడు B = 0 చేయొచ్చు. లేదా సమ్మేషన్ ఆఫ్ అప్వర్డ్ ఫోర్స్ సమ్మేషన్ ఆఫ్ డౌన్వర్డ్ ఫోర్స్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి మూమెంట్ అప్పుడు C = 0 లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చేయాలి. ఓకే. ఈ విధంగా చేయాలి. సో ఇప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మూమెంట్ అప్పుడు A = 0 చేస్తే సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో RB ఇంటూ 20. సో ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ అవుతుంది కాబట్టి సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాబట్టి 20. ఇంకేమన్నా ఉన్నాయా? హారిజాంటల్ థ్రస్ట్ అలాంగ్ ద డైరెక్షన్, హారిజాంటల్ థ్రస్ట్ ఈ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లేదు కాబట్టి H ఇంటూ 0. ఓకే. ఇంకేముంది? ఇక్కడ ఒక పాయింట్ లోడ్ యాక్ట్ అవుతుంది. సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అవుతుందండి? ఇచ్చిన టోటల్ 20. ఈ 20 లో నుంచి ఇటువైపు 5 పోతే ఎంత? 15. సో 120 ఇంటూ 15. ఓకే. 120, 15. ఇంకేముంది? ఇంకా యూడిఎల్ ఉంది. సో 20 ఇంటూ 10 ఇది పర్ మీటర్. మరి 10 మీటర్స్ ఉంది కాబట్టి 20 ఇంటూ 10. సో టోటల్ లోడ్ వచ్చేసి 20 ఇంటూ 10. అగైన్ సెంట్రాయిడ్ డిస్టెన్స్ ఎగ్జాక్ట్ గా ఇది ఒక రెక్టాంగిల్ టైప్ ఉంటుంది. ఎగ్జాక్ట్ గా మిడిల్ యాక్ట్ అవుతుంది. సో 10/2 = 0. ఓకే. ఇంకేమి లేవు కాబట్టి సో ఫైనల్ సబ్స్టిట్యూట్ చేస్తే RB వాల్యూ వచ్చేసింది. ఇంకా మీకు ఒకసారి RB వాల్యూ వస్తే సింపుల్ గా నెక్స్ట్ సమ్మేషన్ ఆఫ్ అప్వర్డ్ ఫోర్స్ = డౌన్వర్డ్ ఫోర్స్ చేసి చేయొచ్చు. లేదనుకుంటే లేదా RA + RB అదే మన మూమెంట్ అబౌట్ B అనుకుని కూడా చేసి చేయొచ్చు. ఓకే. సో ఆ విధంగా చేస్తే RA వాల్యూ వచ్చింది. అదే విధంగా మూమెంట్ అబౌట్ C = 0 లెఫ్ట్ సైడ్ కనుక చేస్తే కూడా మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మూమెంట్ అబౌట్ C = 0 లెఫ్ట్ సైడ్ చేస్తే ఎలానో చూద్దాం. సో ఈ పాయింట్ తీసుకుంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అప్ టు ఈ పాయింట్ RA ఇంటూ 10. సో RA ఇది ఈ డైరెక్షన్ రొటేట్ చేస్తే ఏమొస్తుంది? క్లాక్ వైజ్ కాబట్టి సో మైనస్. ఓకే. ఇక్కడ రియాక్షన్ హారిజాంటల్ థ్రస్ట్ ఒకటి ఉంది. సో ఈ హారిజాంటల్ థ్రస్ట్ ఏం చేస్తుంది? విత్ రెస్పెక్ట్ టు దిస్ పాయింట్ తో ఇది చూస్తే
ఇది ఇలా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో రొటేట్ అవుతుంది. సో, దేర్‌ఫోర్ హెచ్ ఇంటూ వై అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 5 మీటర్స్ ఆ రైజ్ ఒక ఆర్చ్ యొక్క రైజ్ 5 మీటర్స్ కాబట్టి 5. ఇంకేముంది ఇంకా ఇటువైపు లోడ్ ఒకటే ఉంది. సో, 20 ఇంటూ 10 ఇంటూ 10/2 చేస్తే వస్తుంది. అగైన్ ఇది కూడా ఈ మూవ్‌మెంట్ గనక ఇస్తే ఇది ఈ డైరెక్షన్‌లో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో రొటేట్ అవుతుంది. సో, ఇక్కడ కూడా ప్లస్ వచ్చింది. సో, ఇంక ఫైండ్ ఔట్ చేస్తే అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఫైనల్‌గా హెచ్ వాల్యూ వస్తుంది. ఎందుకంటే ఆర్ఏ వాల్యూ తెలుసు కాబట్టి చేస్తే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 160 వచ్చేసింది. ఓకే. అయిపోయింది. నెక్స్ట్ ఏమన్నాడు? అసలు ప్రాబ్లమ్‌లో ఏమన్నాడు? బెండ్ మూవ్‌మెంట్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. నార్మల్ థ్రస్ట్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. రేడియల్ షేర్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. 4 మీటర్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ అంటున్నాడు. సో, అదే డయాగ్రామ్ నేను డ్రా చేస్తున్నాను. సో, సేమ్ ఆర్చ్ అదే డయాగ్రామ్ ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను. ఓకే. సో, ఇదొక ఆర్చ్ రైట్ సైడ్ పోర్షనా, లెఫ్ట్ సైడ్ పోర్షన్ అడిగాడు కాబట్టి 4 మీటర్ దగ్గర కేవలం 4 మీటర్ దగ్గరే అడుగుతున్నాడు. ఇంకేం అడగట్లేదు. ఈ 4 మీటర్ దగ్గర ఒక ఆర్ఏ ఉంది. ఓకే. ఒక ఆర్ఏ ఉంది. అండ్ ఒక హారిజాంటల్ థ్రస్ట్ వాల్యూ ఉంది. ఓకే. దీనిపైన మొత్తం త్రూఅవుట్ ద బీమ్ మొత్తం ఆ లెఫ్ట్ పోర్షన్ మొత్తం ఆర్చ్ మొత్తం ఒక యూడిఎల్ యాక్ట్ అవుతుంది. సో, ఆ యూడిఎల్ వచ్చేసరికి 20 కిలోన్యూటన్స్ పర్ మీటర్. సో, టోటల్ 10 మీటర్స్ ఉంది యాక్చువల్‌గా. ఓకే. ఇంకేమున్నాయి? ఇంకా పారామీటర్స్ ఏమన్నా ఉన్నాయా? ఇంకేమి లేవు. సో, ఇప్పుడు ఏమడుగుతున్నాడు వాడు? ఎట్ ద సెక్షన్ 4 మీటర్స్ దగ్గర అడుగుతున్నాడు. సో, ఒక్క నిమిషం. ఎగ్జాక్ట్‌గా ఒక 4 మీటర్ దగ్గర అడుగుతున్నాడు. సో, 4 మీటర్ దగ్గర కాబట్టి ఇక్కడ అడుగుతున్నాడు. ఈ పాయింట్ దగ్గర 4 మీటర్స్ అంటున్నాడు. ఒక్క నిమిషం నేను ఎరేజ్ చేస్తా ఇది. ఓకే. 4 మీటర్స్ అన్నాడు కాబట్టి, సో, ఇక్కడి నుంచి ఇక్కడికి సో, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి 4 మీటర్స్. మరి ఈ డిస్టెన్స్ తెలుసా? టోటల్ హైట్ వచ్చేసి 5 మీటర్స్. ఓకే. ఇక్కడి నుంచి ఇక్కడికి టోటల్ హైట్ 5 మీటర్స్. బట్ ఈ డిస్టెన్స్ తెలుసా? తెలీదు కాబట్టి ఇది జనరల్‌గా మనం ఎప్పుడు అనుకునేదే వై అని అనుకుంటాం. సో, ఆ వై అనేది బేస్డ్ ఆన్ డిఫరెంట్ కండిషన్స్ బట్టి మారుతూ ఉంటుంది. ఓకే. సో, ఇలా చేస్తే ఎలానో చూద్దాం. ఓకే. ఓకే. సో, చూద్దాం. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఓకే. కండిషన్స్, డయాగ్రామ్స్ కన్‌స్ట్రక్షన్ చేసుకున్నాం. సో, ఇప్పుడు ఈ సెక్షన్ దగ్గర విత్ రెస్పెక్ట్ టు మూవ్‌మెంట్ అబౌట్ 4 తీసుకుంటే చూద్దాం. సో, నేను స్కెచ్ మారుస్తాను. ఓకే. ఫస్ట్ వన్ రియాక్షన్ తీసుకుందాం. సో, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ అలాంగ్ ద డైరెక్షన్‌లో ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అండ్ ఈ పాయింట్ మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా 4 అవుతుంది కాబట్టి ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డ్యూ టు దిస్ రియాక్షన్ ఏం చేస్తుందంటే ఈ ఆర్చ్‌ని ఇలా ఉన్నటువంటి ఆర్చ్‌ని కాస్త ఇలా షేప్‌కి తీసుకొస్తుంది. సో, దిస్ ఈజ్ ఈక్వల్ టు స్మైలింగ్ షేప్. స్మైలింగ్ షేప్ అంటే సాగింగ్ మూవ్‌మెంట్. ఆర్ ఈ సింపుల్‌గా చెప్పుకుంటే సాగింగ్ మూవ్‌మెంట్ అనుకోండి. సాగింగ్ అంటే ఫాస్ట్ అని గుర్తుపెట్టుకోండి. సో, మిగతాది ఆల్టర్‌నేట్‌గా హాగింగ్ అయితే నెగెటివ్ వస్తుంది. ఓకే. రియాక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేముందండి? హారిజాంటల్ థ్రస్ట్ ఉంది. సో, హారిజాంటల్ థ్రస్ట్ ఫోర్స్ ఇంటూ అగైన్ ఆ పాయింట్ దగ్గర ఉన్నటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఈ 2 గ్రీన్ కలర్ లైన్స్ ఏదన్నా తీసుకుంటే 2 డిస్టెన్స్ పర్పెండిక్యులర్‌గా ఉండాలి. సో, హెచ్ ఇంటూ వై. సో, వై అంటే మనకు తెలీదు కాబట్టి తర్వాత పక్కన పెడదాం. సో, నెక్స్ట్ వన్ ఇక్కడ ఉన్నటువంటి లోడు 20 ఇంటూ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ 4 మీటర్స్ కాబట్టి సో 20 ఇంటూ 4 ఇంటూ 4/2 చేస్తే ఎట్ ద బెండింగ్ మూవ్‌మెంట్ ఎట్ ద సెక్షన్ 4 మీటర్ దగ్గర మనం ఫైండ్ ఔట్ చేస్తాం. అయితే ఇప్పుడు మనకి ఇది పారాబోలిక్ ఆర్చెస్ కదా! పారాబోలిక్ ఆర్చ్‌కి అయితే మనకి ఫార్ములా ఏంటి? 4h/L² ఇంటూ x ఇంటూ L మైనస్ x. సో దేర్‌ఫోర్ h అంటే హైట్ ఆఫ్ ది రైజ్ ఆఫ్ ది ఆర్చ్. ఆల్రెడీ ఇచ్చాడు 5 మీటర్స్ అని మనకు తెలుసు 5. x అంటే ఆల్రెడీ ఇప్పుడు మనం 4 మీటర్స్ అంటున్నాడు కాబట్టి x డిస్టెన్స్ ఇచ్చాడు కాబట్టి 4. లెంగ్త్ ఆఫ్ ది స్పాన్ 20 అండ్ x వాల్యూ 4 కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే 3.2 వచ్చేసింది. సో, డైరెక్ట్‌గా దీని వాల్యూ తీసుకొచ్చి ఆర్ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి అండ్ హెచ్ వాల్యూ గనుక సబ్స్టిట్యూట్ చేసి అండ్ వై వాల్యూ 3.2 ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసిందని సబ్స్టిట్యూట్ చేస్తే మీకు డైరెక్ట్‌గా మూవ్‌మెంట్ అబౌట్ ద సెక్షన్ అబౌట్ 4 మీటర్ దగ్గర 48 కిలోమీటర్స్ పర్ మీటర్ వచ్చేసింది. ఓకే. ఇదయిపోయింది. సో, వెనెవర్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి మనం? నెక్స్ట్ వాడు ప్రాబ్లమ్‌లో ఇంకేం అడిగాడండి? నార్మల్ థ్రస్ట్, రేడియల్ షియర్ కూడా కనుక్కోమంటున్నాడు. సో, నార్మల్ థ్రస్ట్, రేడియల్ షియర్ కూడా ఎట్ ఏ సెక్షన్ సేమ్ 4 మీటర్స్‌కి కనుక్కోమంటున్నాడు. అయితే మీకు ఆల్రెడీ చెప్తున్నా కదా! నార్మల్ థ్రస్ట్, రేడియల్ షియర్ కాలిక్యులేట్ చేయాలంటే మనకేం కావాలండి? ఫార్ములా ప్రకారం ఇక్కడ టీటాస్ కావాలి. ఓకే. టీటా కావాలి. అంటే కాస్ టీటా, సైన్ టీటా అనే దగ్గర టీటా కావాలి. సో, టీటా కావాలంటే మనకి ఇచ్చిన ప్రాబ్లమ్‌లో ఎక్కడా కూడా దాని యొక్క యాంగిల్ ఏం డైరెక్ట్‌గా తెలీదు కాబట్టి, సో, యాంగిల్ తెలీదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఏదైతే ఉంటుందో విత్ రెస్పెక్ట్ టు మనకి ఇచ్చినటువంటి పారాబోలిక్ ఈక్వేషన్‌కి ఏదైతే ఉంటుందో దాన్ని విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తే డీవై/డీఎక్స్ కనుక జనరల్ చేస్తే దాని టాన్ టీటాకి ఈక్వల్‌గా ఉంటుంది. సో, దాని ద్వారా వచ్చిన ఆన్సర్‌కి టీటా ఇటు పంపిస్తే యాంగిల్ వస్తుంది. సేమ్ అదే కాన్సెప్ట్‌తో, అదే ప్రొసీజర్‌తో నేను కాలిక్యులేట్ చేస్తున్నా. వై అంటే ఫార్ములా
4h/L² ఇంటూ x ఇంటూ L మైనస్ x. ఓకే. ఇదేంటిది మరి మళ్ళీ మర్చిపోకండి. అది సర్క్యులర్ ఆర్చెస్‌కి అయితే ఇందాక y √(r²-x² అనే వచ్చింది. ఇది పారాబోలిక్ ఆర్చ్ ప్రాబ్లమ్‌లో. సో, పారాబోలిక్ ఆర్చ్ కాబట్టి ఈ ఫార్ములా వస్తుంది. ఓకే. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసుకొని అండ్ సింప్లిఫికేషన్ చేసుకుంటూ వెళ్దాం. సో, x ఇంటూ 4h/L² ఇంటూ x ఇంటూ L మైనస్ x కదా! సో, x ఇంటూ L అండ్ x ఇంటూ x చేస్తే x² వచ్చింది. అండ్ విత్ రెస్పెక్ట్ x చేస్తే ఇగో ఇదంతా కాన్స్టాంట్. 4h/L² అంతా కాన్స్టాంట్. సో, ఇది మల్టిప్లికేషన్‌లో ఉంది కాబట్టి దీన్ని తీసి పక్కన పెట్టేస్తే అండ్ విత్ రెస్పెక్ట్ టు విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ ఈ పాయింట్ చేస్తే డెరివేటివ్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ x 1 అవుతుంది కాబట్టి L ఇంటూ 1 కాబట్టి 1 అవుతుంది. సో, ఫైనల్‌గా L మిగులుతుంది. అండ్ x² డెరివేషన్ చేస్తే 2x అవుతుంది. అయిపోయింది. ఓకే. ఇలా చేస్తే వచ్చేసింది. సో, డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ x ఏమవుతుందని చెప్పాను? టాన్ థీటాకి ఈక్వల్ అవుతుంది. సో, ఇక్కడ h అనే వాల్యూ ఏమన్నా మనకి ఆల్రెడీ ఇచ్చాడుగా ప్రాబ్లమ్‌లో రైజ్ ఆఫ్ హైట్ 5 మీటర్స్ కాబట్టి ఇది 5 మీటర్స్ సబ్స్టిట్యూట్ చేస్తాం. లెంగ్త్ ఆఫ్ ది స్పాన్ కూడా తెలుసు కాబట్టి 20. ఓకే. నెక్స్ట్ వన్ మనకి లెంగ్త్ ఆఫ్ ది స్పాన్ అంటే కూడా అగైన్ 20. సో, 2 అంటే 2a. x వాల్యూ ఎంత? ఆల్రెడీ మనం ఏమన్నాడు ప్రాబ్లమ్‌లో ఎట్ 4 మీటర్స్ ఎట్ ఏ సెక్షన్ ఆఫ్ 4 మీటర్స్ అన్నాడు కాబట్టి సో, x వాల్యూలో 4 మీటర్స్ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఫైనల్‌గా సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 0.6 వచ్చింది. దీన్ని పంపిస్తే ఇక్కడ రేడియన్స్‌లోనే ఉంచారు. ఇంకా డిగ్రీస్‌లో మార్చుకుంటే డిగ్రీస్ వస్తాయి. ఆ డిగ్రీస్ వచ్చిన డిగ్రీస్‌ని ఇక్కడ ఉన్న ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ థీటా ప్లేస్‌లో సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. లేదనుకుంటే ఈ 0.6 జనరల్‌గా ఈక్వల్ టు 3/5 వస్తుంది. జనరల్‌గా 3/5 చేస్తే కూడా మీకు 0.6 వస్తుంది. అలా పైదారి స్థిరంతో ఏసి చేస్తుంటారు. లేదా వచ్చిన ఇక్కడ థీటా యాంగిల్‌ని గనక మీరు రేడియన్స్‌లో నుంచి డిగ్రీస్‌కి మార్చుకున్న తర్వాత వచ్చిన ఆన్సర్ వస్తే థీటాని కాస్ హాఫ్ వచ్చిన యాంగిల్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆ విధంగా కూడా చేయొచ్చు. సేమ్ ఇందాక ప్రీవియస్ ప్రాబ్లమ్‌లో సర్కులర్ ఆర్చ్ ప్రాబ్లమ్ మీద చెప్పిన ప్రాసెస్‌లా చేయొచ్చు. ఓకే. హారిజాంటల్ థ్రస్ట్ ఆల్రెడీ ప్రాబ్లమ్‌లో చెప్పిన దాని ప్రకారం హారిజాంటల్ థ్రస్ట్ 160 వస్తుంది. బట్ వర్టికల్ షియర్. సో, వర్టికల్ షియర్ ఎట్ ది పాయింట్ దగ్గర వర్టికల్ షియర్ ఎంతో ఇప్పుడు మీరు చేయాలి. సో, ఎట్లా? ఇక్కడున్న పాయింట్ దగ్గర షియర్ ఫోర్స్ ఎంత అండి? ఆర్ఏ షియర్ ఫోర్స్ ఎంత? ప్రాబ్లమ్‌లో ఒక్క నిమిషం. షియర్ ఫోర్స్ ఎంత ప్రాబ్లమ్‌లో ఆర్ఏ 160 అనుకుంటా కదా! 160 180. సో, ప్రాబ్లమ్ ప్రకారంగా వర్టికల్ మెంబర్ ఫోర్సెస్ ఎంత అంటే 180. సో, 180 కాబట్టి సో, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఫోర్సు, ఈ పాయింట్ దగ్గర మనం ఫైండ్ ఔట్ చేయాలి. సో, 180 అప్‌వర్డ్ ఫోర్స్ జనరల్‌గా మైనస్ తీసుకుంటే, డౌన్‌వర్డ్ ఫోర్స్ నెగెటివ్ తీసుకోవాలి. సో, ఇక్కడ 180 మైనస్ ఇక్కడున్న టోటల్ అన్‌బాలన్స్‌డ్ ఫోర్సెస్. టోటల్‌గా మనం బ్యాలెన్స్ చేసిన తర్వాత మిగిలిపోయిన అన్‌బాలన్స్‌డ్ ఫోర్స్ ఏదైతే ఉందో అదే షియర్ ఫోర్స్ వస్తుంది. దాన్నే బి అంటాం. సో, ఇక్కడ పైన అప్‌వర్డ్ ఫోర్స్ ఒకటి ఉంది ఫోర్సు అండ్ డౌన్‌వర్డ్ ఫ్లో ఇంకొక ఫోర్స్ ఉంది. అది యూడిఎల్. ఎంత? 20/4. సో, 20/4. సో, this is the total summation of unbalanced forces. So, 180 minus 24 అంటే 80. సో, 180 minus 80. సో, ఎంత అవుతుంది? 100. సో, టోటల్ అన్‌బాలన్స్డ్ వర్టికల్ ఫోర్స్ ఎట్ దట్ పాయింట్ అంటే షియర్ ఫోర్స్ అంటాం ఇండైరెక్ట్‌గా. సో, వి మీన్స్ షియర్ ఫోర్స్. సో, 100 వస్తుంది ఇక్కడ. సో, 100 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు నార్మల్ థ్రస్ట్ వాల్యూ వచ్చేసింది. సో, ఎప్పుడైతే నార్మల్ థ్రస్ట్ వచ్చిందో ఇంక రేడియల్ షియర్ కాలిక్యులేట్ చేయడం చాలా ఈజీ. సో, రేడియల్ షియర్ కాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే సేమ్ h ఇంటూ sin θ మైనస్ v cos θ. సో, sin θ యాంగిల్ కనుక వస్తే యాంగిల్‌లో సబ్స్టిట్యూట్ చేయండి. లేదా మీకు 0.6 వచ్చింది కదా! దాన్ని 3 డివైడెడ్ బై చేస్తే దాని ప్రకారం 3, 5 చేస్తే పైదారి స్థిరం ద్వారా మన హైపోటెన్యూస్ 3.53 5 అట్లా వస్తుంది. సో, దాన్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వాల్యూ వస్తుంది. ఈ 2 సబ్స్టిట్యూట్ చేస్తే రేడియల్ షియర్ స్ట్రెస్ గాని, రేడియల్ షియర్ గాని వస్తుంది. ఓకే. ఇలా సబ్స్టిట్యూట్ చేసి చేయొచ్చు. ఓకే. ఇది. సో, ఏదైనా డౌట్స్ ఉంటే నాకు ఇప్పుడు అడగండి. మీకు ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. ఓకే.